స్టార్ట్ అయింది. ఇది పెట్టుకొని కనీసం వీఆర్ఓ చెప్పుకోకుండా మీ పార్టీకి మీరు కట్టుకుంటూ పోయినారు. ఎలక్షన్ టైం అని చెప్పేసి అదే ఎలక్షన్ టైం అని చెప్పి మీ పార్టీకి మీరు కట్టుకుంటూ పోయినారు. ఇప్పుడు సమస్య ఏంది? ఇప్పుడు మీరే కదా బాధ్యత వహించాలి దానికి. కనీసం చెప్పిండారా ఎవరికన్నా అధికారులకి చేస్తామని చెప్పి పట్టా అని ఎట్లా చెప్తావా నువ్వు? కరెంట్ కనెక్షన్ సమస్య అయితే ఈ బిల్డింగ్ దీని పక్కనే సార్ వరుసగా 4 వరుస. ఇప్పుడు వీళ్ళు లేరు, మేమేమో మాట్లాడాల్సిన పల్లె వాళ్ళు మాకు కాబట్టి మేము ఓన్లీ 1 వీక్ టైం ఇవ్వండి సార్ మాకు చాలు. దాని నుంచి అవసరం 1 వీక్ టైం ఇస్తే మేము దాన్ని మీ ఇష్టం. షటర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి సార్. చేసేదానికి మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మేమేం చేయలేము సార్, అందుకనే కదా మేమేం చేయలేము. మేము ఇప్పుడు కూడా మేమేం అడగలే. మాకు నోటీస్ ఇచ్చేయండి, మాకు ఈ కాగితం అనేది లేకపోతే మేము మిమ్మల్ని కూడా అడగబడలే. చెప్తా కొడతారు ఎవరైనా కానీ. జరుగుతాం సార్. ఈ రోజు పొలిటికల్ దాన్ని తీసుకొచ్చి కూడా కరెక్ట్ కాదు సార్. మాకు టైం అనేది ఇవ్వండి సార్, ఖచ్చితంగా టైం ఇవ్వండి. కొట్టడానికి అబ్జెక్షన్ లేదు. పవర్ ఉంది, డాక్యుమెంట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొద్ది టైం ఇవ్వండి. అన్నా మీకు తీయండి. మనది యాక్చువల్గా ల్యాండ్ వచ్చేసి తొట్టంపేట మండలు, లేఅవుట్ వచ్చేసి శ్రీకాళహస్తి మండలం మున్సిపాలిటీకి వస్తుంది. బట్ రోడ్డు సైడ్ ఎంకరేజ్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ఇటీవల అని చెప్పేసి వాళ్ళ ల్యాండ్ లో ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉన్నాయి. మనం వచ్చి మార్కింగ్ చేయాలా, ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పి మనకు R&B డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర రిక్వెషన్ అందింది. దాని మేరకు మనము ఈరోజు అందరూ మన సర్వేర్ టీమును పంపించాము. సర్వేర్స్ తో పాటు నేను, మన కాళహస్తి తహసీల్దార్ గారు, R&B గారు అందరం వచ్చాము. వచ్చి ఫస్ట్ ఇప్పుడు 2 అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ మేము ఐడెంటిఫై చేసాము, ఒకసారి వెయిట్ చేసాము అక్కడ ఎవరైనా ఉన్నారని చెప్పి. ఆ స్ట్రక్చర్స్ ఎవరైనా కూడా చెప్పే పరిస్థితిలో లేదు, అవి దట్టు బేస్మెంట్ స్టేజ్ లో ఉన్నాయి. సో వాటిని తొలగించినాము. ఈ లోపల పక్క స్ట్రక్చర్కి వచ్చే లోపల వాళ్ళు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, కరెంట్ కనెక్షన్ ఉంది అని చెప్పేసి చెప్పారు. సో వాటి వ్యాలిడిటీ కూడా చెక్ చేసుకోవడానికి, ఎందుకంటే ఇవన్నీ కూడా పక్కాగా కాలువ పొరంబోకులో, రోడ్డు పొరంబోకులో ఉండే స్ట్రక్చర్స్. వాటి ఎటువంటి పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదో అవి మాన్యువల్ పట్టాలు తీసుకొని వస్తున్నారు. ఏదైనా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఒకటి ఉంది అని చెప్తున్నారు. సో ఒకసారి మేము ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మన RDO సార్తో డిస్కస్ చేసుకొని దీనిపైన ఫర్దర్గా మళ్ళీ ఈ రోజు యాక్షన్ తీసుకుంటాం దీనిపైన. సో దానికోసం ఈరోజు వచ్చాము, ఈరోజు జరిగింది. మొత్తం ఎంటైర్ ఇప్పుడు వరకు జరిగిన సినారియో మొత్తం కూడా మన కలెక్టర్ గారు రిపోర్ట్ చేస్తుంది కదండి. నేనేదో నోటిఫికేషన్ చెప్పినట్టు కాదు కదా. సో సినారియో ఏం జరిగింది అనేది మొత్తం ఇప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ మన కలెక్టర్ గారికి రాస్తాము. సో దీనిపైన యాక్షన్ కూడా ఉంటుంది. సార్ ఇప్పుడు నేను కూడా ఈ కట్టడాలు కడుతున్నారు,
దయచేసి ఎటువంటి కట్టాలు చేయగాకండి, మళ్ళీ మాకు ఇటువంటి పనులు పెట్టగాకండి. మీరేమో కడతారు, మళ్ళీ మేము వచ్చి మేమన్నా ఎవిక్షన్ చేసేస్తే మేము వచ్చి ఏదో తప్పుడు పని చేసినట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. తప్పది. అది రోడ్డు పొరంబోకు ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు తెలిసి శ్రీకాళహస్తి మండలంలో తొట్టంబేడు మండలం ప్రతి ఒక్కరికి ఇది రోడ్డు పొరంబోకు కాలువ పొరంబోకు అని తెలుసు. వాటిలో కన్స్ట్రక్షన్ చేయడం ఎందుకు, అంతంత పెద్ద కట్టడాలు అవసరం లేదు. అందుకే ప్రజెంట్ కి అయితే మనము ఎటువంటి ఎవరైతే ఓనర్ తెలియని పరిస్థితిలో ఉన్నారో అటు రెండింటిని మనం తొలగించినాం. బేస్మెంట్ స్థాయిలో ఉండేవి కొన్ని వాళ్ళు వచ్చేసి ఈరోజు డాక్యుమెంట్స్ ఇచ్చారు. వాటిని కూడా ఇప్పుడు జనం తీసుకొని పోతాము, సార్తో డిస్కస్ చేసి దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటాం. కన్స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా వాటికి నోటీస్ ఇస్తాము. ఇప్పుడు మీరు చూసారు, మేము ఇప్పుడు డెమాలిష్ చేసింది ఏది కూడా పాత కట్టడం అయితే కాదు కదా. అది మనము నోటీసులు ఇచ్చుకుంటా పోయేది కాదు. ఇది వాళ్ళు అదే పనిగా గవర్నమెంట్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, కబ్జా చేసానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వాటికి ఇవ్వాల్సిన పని లేదండి. స్టాండర్డ్ స్ట్రక్చర్స్ ఏవి కూడా మనం కొలాప్స్ చేయలేదు ఈరోజు. సరే.